ప్రొఫెసర్ జయశంకర్ గారు నాకు ఆనాడు దిశానిర్దేశం చేసినటువంటి సందర్భంలో మరి తెలంగాణ జాగృతి అనేటటువంటి సంస్థ ఊపిరి పోసుకోవడం జరిగింది. తెలంగాణ జాగృతి అని పేరు పెడుతున్నామంటే ఆనాడు చాలామంది మేధావులు అసలు తెలంగాణ పేరు లేకుండా పెట్టండి, తెలంగాణ జాగృతి అనగానే మిమ్మల్ని వెంటనే తొక్కేస్తారని కూడా ఆనాడు అనేక మంది చెప్పిండ్రు. అంత పెద్ద ఎత్తున ఆంధ్ర పాలకుల యొక్క వివక్ష ఉన్నటువంటి సందర్భం అయినా సరే తెలంగాణ జాగృతి పేరు పెట్టుకునే ముందుకెళ్తామని చెప్పి తెలంగాణ జాగృతి పేరు పెట్టి మరి సంస్థని ఇన్ని రోజులు కూడా చాలా అద్భుతంగా నడిపించుకున్నామని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు హైదరాబాద్లో ఎప్పుడు కూడా అశోక్ నగర్లో ఆఫీస్ ఉండేది. ఇవాళ అశోక్ నగర్ నుంచి ఆఫీస్ని మేము బంజారా హిల్స్కి షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి లాంగ్ లీజ్ తీసుకున్నాం మరి ఇక్కడ, కాబట్టి చాలా రోజులు ఇక్కడ మా ఆఫీసు స్థిరంగా మీ అందరి ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో నిలబడి ఉంటుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మరి ఇన్ని సంవత్సరాల ఈ ప్రయాణంలో అనేక మంది కలిసి వచ్చిండ్రు, అనేక మంది ఆశీర్వాదాలు ఇచ్చి పనిచేసిండ్రు, అనేక మంది కలిసి పనిచేసిండ్రు, చాలా మంది అడ్వైజర్స్ ఇచ్చి సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళిండ్రు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అద్భుతంగా తెలంగాణ సోయితోని పరిపాలన జరిగింది. మేము తెలంగాణ జాగృతి సాంస్కృతిక రంగంలో ఏ చిన్న కార్యక్రమం అడిగినా, ఏ చిన్న అంశం డిమాండ్ చేసినా మాకు నిమిషాలలో జీవో వచ్చినటువంటి సందర్భం. చాకల ఐలమ్మ గారిది ఉదాహరణకు అధికారికంగా చేయాలి అంటే ఒకటే సెకండ్లో జీవో వచ్చినటువంటి సందర్భం. మిషన్ భగీరథకు సగరుల ఆరాధ్య దైవమైనటువంటి భగీరథ పేరు పెట్టడం అన్నది మేము అడగకుండానే కేసీఆర్ గారు మాకు ఇచ్చినటువంటి వరం.